నమస్కారం టీసీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పోలవరం ప్రాజెక్టును 2027 డిసెంబర్ నాటికి పూర్తి చేస్తా ప్రకటించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. భీమవరం మున్సిపాలిటీలోని అన్ని వీధులకు సిమెంట్ రోడ్లను నిర్మిస్తాం వెల్లడించిన ఎమ్మెల్యే పులపర్తి. పశ్చిమ గోదావరి జిల్లాలో పంచాయతీ పన్నుల బకాయిల వసూళ్లకు పరుగులు తీస్తున్న ప్రభుత్వ యంత్రాంగం. ఈ నెల 29న 25 ఏళ్ల మున్సిపల్ చైర్పర్సన్ విజయోత్సవ వేడుకలు నిర్వహించనున్న తణుకు మాజీ చైర్పర్సన్ డాక్టర్ ముళ్లపూడి రేణుక సిద్ధమవుతున్న ఏర్పాట్లు. శుక్రవారానికి వాయిదా పడ్డ అత్తిలి మండల పరిషత్ చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నికలు, ఓటర్లు రాక వెలవెలబోయిన కార్యాలయం. తణుకులో ఘనంగా రంగస్థల దినోత్సవం, సీనియర్ కళాకారులను సన్మానించిన సాహితీ సామ్రాజ్యం అధ్యక్షుడు తాడినాడ. తణుకు రోటరీ వేదికలో అలరించిన డాక్టర్ కొరమవోలు ఈలపాట కచేరీ. తాడేపల్లిగూడెంలో విస్తృత స్థాయిలో తనిఖీలను నిర్వహించిన ఫుడ్ సేఫ్టీ అధికారులు. సత్యసాయి త్రాగునీరు ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి, రాజమండ్రిలో హామీ ఇచ్చిన రాష్ట్ర మంత్రి కందుల. రాష్ట్రంలో కళలకు పూర్వవైభవం తీసుకువస్తా రాజమండ్రిలో చెప్పిన రాష్ట్ర సాంస్కృతిక కమిషనర్ పొడపాటి. భూముల రీసర్వే ప్రక్రియను చట్టపరమైన సూత్రాలతో పూర్తి చేయాలి, అమలాపురంలో అధికారులను ఆదేశించిన అంబేద్కర్ కోనసీమ జిల్లా జాయింట్ కలెక్టర్ నిశాంతి. పిల్లల పట్ల తల్లిదండ్రులు బాధ్యతతో వ్యవహరించాలి, ఈతకోటలో హితవు పలికిన కొత్తపేట డీఎస్పీ సుంకర. పోలవరం ప్రాజెక్టును 2027 డిసెంబర్ నాటికి పూర్తి చేస్తామని, నీళ్లు విడిచిపెట్టక ముందే నిర్వాసితులందరికీ పునరావాసం కల్పిస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ఏలూరు జిల్లా పోలవరం ప్రాజెక్టు ప్రాంతంలో గురువారం ముఖ్యమంత్రి పర్యటించి పలు విభాగాలలో పనుల ప్రగతిని పరిశీలించారు. అధికారులు అక్కడ ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్లను తిలకించి వివరాలను ఇంజనీరింగ్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ప్రాజెక్టు నిర్వాసితులతో ఏర్పాటు చేసిన ముఖాముఖి కార్యక్రమంలో చంద్రబాబు మాట్లాడుతూ ప్రాజెక్టు నిర్మాణానికి నిర్వాసితులు ఎంతగానో సహకరించారని అన్నారు. నిర్వాసితుల జీవన ప్రమాణాలు పెంచడానికి చర్యలు తీసుకుంటున్నామని, ధైర్యంగా ఉండాలని, కూటమి ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం అని పేర్కొన్నారు. ముందుగా ఏరియల్ సర్వే ద్వారా ప్రాజెక్టు పనులను పరిశీలించారు. తొలుత ముఖ్యమంత్రికి జిల్లా ఇన్ఛార్జి మంత్రి నాదెళ్ల మనోహర్, జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలను పార్థసారథి, జిల్లా కలెక్టర్ కె వేటిసెల్వి, ఐజీ టీవీజీ అశోక్ కుమార్, శాసనసభ్యులు తదితరులు ఘనస్వాగతం పలికారు. పునరావాసం కోసం త్యాగాలు చేసి భూమి అంతా కూడా పోలవరానికి ఇచ్చారు. ఇచ్చి ఈరోజు మీరు చూస్తే చాలా ఇబ్బందులు పడ్డారు. ఇంత మునుపు కూడా ఒకసారి మీరు చూస్తే చాలా తక్కువ డబ్బులు ఇస్తే ఆ రోజు నేను వచ్చినప్పుడు భారీగా పెంచి ఇమ్మీడియట్గా ఆ రోజు చూస్తే 14-19లో 4,311 కోట్ల రూపాయలు మీకు చెల్లించిన ప్రభుత్వం ఆనాటి ఎన్డీఏ ప్రభుత్వం, తెలుగుదేశం అని చెప్పి కూడా నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. కడాన మిమ్మల్ని చూస్తే చాలా బాధేస్తుంది. నేనే మీకు ఒక భరోసా ఇచ్చాను. దానికి కూడా కారణం మీరు చూస్తే 7 మండలాలు తెలంగాణలో ఉండే మండలాలు విభజన జరిగిన తర్వాత మొట్టమొదటిసారిగా ప్రధానమంత్రి గారితో మాట్లాడి ఈ పోలవరం ప్రాజెక్టు పూర్తి కావాలంటే
7 మండలాలు ఆంధ్రప్రదేశ్కి ఇస్తే తప్ప సాధ్యం కాదని ఒప్పించి ఆ రోజు ఈ మండలాలు తీసుకొచ్చాం. అది నాకు ఒక నైతిక బాధ్యత అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే ఎప్పుడు కూడా నేను వీలైనంత వరకు మీకు న్యాయం చేయాలి, అన్ని విధాలు ఆదుకోవాలని చెప్పి ముందుకు పోయాం. ఈ రోజు కూడా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 828 కోట్ల రూపాయలు మీ అకౌంట్లో వేసామంటే అది మాకుండే మీ మీద ప్రేమ, కమిట్మెంట్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇది ఎల్లప్పుడూ కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు దళారులు లేరు, మధ్యవర్తులు లేరు, దొంగలు లేరు, మోసాలు చేసేవాళ్ళు లేరు, మాయ మాటలు చెప్పేవాళ్ళు అసలే లేరు. చేసే పని చెప్తాం, చేసి చెప్పడమే కాకుండా చేసి చూపిస్తామని మరొక్కసారి మీ అందరికి హామీ ఇస్తూ, ఈరోజు గిరిజనులు ఉన్నారు ఇక్కడ. ఎక్కువ త్యాగం చేసింది గిరిజనులే త్యాగం చేశారు. నిన్న కూడా నేను సమీక్ష చేస్తే మైదానంలో ఉండే వాళ్ళకంటే ఎక్కువ ఆదాయం పెరిగింది. నేను వచ్చిన తర్వాత ఎవరికి పెరిగిందంటే ఈ గిరిజనులకే పెరిగింది. పాడేరు కానీ, అరకు కానీ మొత్తం కూడా అన్ని ప్రాంతాలకు న్యాయం జరిగింది. మొన్నే ఒక మాట చెప్పాను, ఇండ్లు కట్టే కార్యక్రమంలో కూడా గిరిజనులందరికీ 75,000 రూపాయలు అదనంగా ఇచ్చి మీకు ఇండ్లు కట్టించే బాధ్యత తీసుకున్నాం. ఇది మాకు మీ పట్లుండే అభిమానం, ప్రత్యేకమైన శ్రద్ధ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటూ, స్థానిక మున్సిపాలిటీలలో అన్ని వార్డులలో సీసీ రహదారుల నిర్మాణానికి కృషి చేస్తానని భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు తెలిపారు. భీమవరం పురపాలక సంఘ పరిధిలోని పలు వార్డులలో 1,02,00,000 రూపాయలతో నిర్మించే రహదారి పనులకు ఆయన శంకుస్థాపన చేసి మాట్లాడారు. నియోజకవర్గంలోని సమస్యలను ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాలలో చర్చించడం జరిగిందన్నారు. భీమవరం పురపాలక సంఘంలో 1,02,12,000 రూపాయల రోడ్లు శంకుస్థాపన కార్యక్రమం చేయటం జరిగింది. ఈ రోడ్లన్నీ కూడా ఇక్కడ ప్రజలందరూ కూడా అవసరాలు తెలియజేస్తే అవసరాలు ఆలోచన చేసి ఈ రోడ్లన్నీ పెట్టడం జరిగింది. నేతాజీ స్ట్రీట్లో 19 లక్షల రూపాయలు, వంశీకృష్ణ నగర్లో 29 లక్షల రూపాయలు, ఓల్డ్ కరెంట్ ఆఫీస్ రోడ్లో 10 లక్షల రూపాయలు, రజుకులపేటలో 34 లక్షల రూపాయలతో డ్రైన్లు, బైపాస్ రోడ్లో ఇప్పుడు ఈ రోడ్డు 10 లక్షల రూపాయలతోటి ఈరోజు శంకుస్థాపన కార్యక్రమం చేయడం జరిగింది. ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో అభివృద్ధి ధ్యేయంగా పనిచేయటం జరుగుతుంది. ఈ 9 మాసాల్లో కూడా ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నాం. పేదవారి కోసం మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజైతే కోట్లాది రూపాయలు బీసీలకు లోన్లు పెట్టుకోమని చెప్పి పిలుపునిచ్చారు. అలాగే పేదవారి కోసం దీపం పథకంలో గ్యాస్ సిలిండర్లు ఇవ్వటం కానీ, 3,000 రూపాయల పెన్షన్ 4,000 రూపాయలు ఇవ్వటం కానీ, ఇవన్నీ కార్యక్రమాలు. ఈ కార్యక్రమంలో టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యురాలు తోట సీతారామలక్ష్మి, రాష్ట్ర కార్యదర్శి కోళ్ల నాగేశ్వరరావులు పాల్గొన్నారు. పంచాయతీల్లో వివిధ పన్నుల బకాయిలు వసూలు చేసేందుకు ఈ శాఖ అధికారులు పరుగులు తీస్తున్నారు. జిల్లాలో పాత బకాయిలు ప్రస్తుత పన్నులతో కలిపి 38,72,00,000 వసూలు కావాల్సి ఉండగా ఇప్పటి వరకు 30,66,00,000 వసూలు చేయడం జరిగింది. ఈ నెలాఖరు సమీపిస్తున్న నేపథ్యంలో క్షేత్రస్థాయి సిబ్బంది తలలు పట్టుకుంటున్నారు. నిబంధనల ప్రకారం ఫిబ్రవరి నెలాఖరు నాటికి 50% పన్నులు వసూలు చేయాలి. ఈ నెల 15 నాటికి 75, నెల ఆఖరికి 100% వసూలు చేయాల్సి ఉంది. ఇదిలా ఉండగా పన్నులు సకాలంలో వసూలు కాకపోవడంతో పంచాయతీల్లో చేపట్టే అభివృద్ధి పనులపై ప్రభావం చూపుతుంది. గ్రామాల్లో తిష్టవేసిన సమస్యలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికే అనేక ప్రాంతాల్లో డ్రైనేజీ వ్యవస్థ లేక అంతర్గత రహదారులు అభివృద్ధికి నోచుకోక పరిస్థితి అధ్వానంగా తయారైంది.
త్రాగునీరు, వీధి దీపాలు తదితర సమస్యలు పరిష్కరించేందుకు నిధులు లేక అవస్థలు పడవలసి వస్తుంది. ప్రస్తుతం అన్ని పంచాయతీల్లో చెత్త నుంచి సంపద సృష్టి కేంద్రాలను వినియోగంలోకి తేవడంతో పాటు ఎరువు తయారీ చేయాలని ఆదేశించారు. దీనిపై సిబ్బందికి శిక్షణ కూడా ఇచ్చారు. అవన్నీ అమలు కావడానికి నిధులు అవసరం. దీంతో అధికారులు కూడా పన్నుల వసూళ్లపై ప్రత్యేక దృష్టి సారించారు. తణుకు మున్సిపల్ తొలి మహిళా చైర్పర్సన్గా డాక్టర్ ముళ్లపూడి రేణుక పదవీ బాధ్యతలను చేపట్టి 25 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఈ నెల 29వ తేదీ నాటి పాలకవర్గ సభ్యులు వేడుకలను నిర్వహించేందుకు ఏర్పాట్లు సిద్ధం చేస్తున్నారు. ఈ సందర్భంగా డాక్టర్ రేణుక గురువారం టీసీఎన్తో మాట్లాడుతూ ఆమె చేసిన అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. పెద్దలు, గౌరవనీయులు తాతగారు ముళ్లపూడి హరిశ్చంద్ర ప్రసాద్ గారి ఆశీర్వాదాలతో, అలాగే మాజీ పార్లమెంటు సభ్యులు పెద్దలు బుల్లిరామయ్య గారు, అలాగే మాజీ శాసనసభ్యులు పెద్దలు వైటీ రాజా గారి యొక్క సహకారంతో తణుకు మున్సిపాలిటీకి మరి తొలి మహిళా చైర్పర్సన్గా చేసేటువంటి ఒక సువర్ణ అవకాశం నాకు లభించింది. ఈ తణుకు మున్సిపాలిటీకి మొట్టమొదటి చైర్మన్గా ముళ్లపూడి హరిశ్చంద్ర ప్రసాద్ గారు చేసినప్పుడు దీనికి ఒక మాస్టర్ ప్లాన్, అంటే మన తణుకు అంటేనే హరిశ్చంద్ర ప్రసాద్ గారు, హరిశ్చంద్ర ప్రసాద్ గారు అంటేనే తణుకు. ఆ క్రమంలో నేను మహిళా చైర్పర్సన్గా మొట్టమొదటిసారి ఇక్కడ రిజర్వేషన్ అయ్యి నేను వచ్చినప్పుడు కూడా మనం ఈ యొక్క మున్సిపాలిటీని మరి 3 సంవత్సరాలు ఆదర్శ మున్సిపాలిటీగా మనం ప్రభుత్వం నుంచి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా మనం అవార్డు తీసుకుంటాం జరిగింది. ఈ మున్సిపాలిటీ అనగానే మనకి పౌర సేవలు మనం టైంకి అందించాలి, సకాలంలో సరైనటువంటి విధంగా ఇబ్బంది లేకుండా చర్యలు మన యొక్క సేవ ఉండాలనేటువంటి దృక్పథంతో ఆ రోజు ఒక సిటిజన్ చార్టర్ అనేటువంటిది పెట్టి విత్ ఇన్ గివెన్ టైం మనం సర్వీసెస్ ఇవ్వాలి, ఇవ్వకపోతే పెనాల్టీ మనం పే చేసేటువంటి పరిస్థితి ఉండాలి అని చెప్పి అక్కడితో మొదలు పెట్టాం. ఆ రోజు ఎన్టీఆర్ పార్క్ని గెయిల్ వారి యొక్క సహకారంతో 15 లక్షలు వాళ్ళ సిఎస్ఆర్ ఫండ్ తోటి ఈరోజు మనం ఉన్నటువంటి ఒక అందమైన ఎన్టీఆర్ పార్క్ని మనం ఏర్పాటు చేసుకుంటాం జరిగింది. ఒక ఫస్ట్ టైం మనం సెంట్రల్ లైటింగ్ సిస్టమ్ని మనం తణుకు మున్సిపాలిటీలో ఏర్పాటు చేసుకున్నాం. డంపర్స్ అన్నిటిని కొని ఒక ఆధునికంగా, అంటే అప్పటి వరకు చెత్త బుట్టల్లో వీటిల్లో వేస్తే కుండీల్లో వాటి నుండి మాన్యువల్గా చేసేవాళ్ళు. మనం ఈ ఒక డంపర్ ప్లేసర్ని పెట్టి ఆ తరువాత రాష్ట్ర వ్యాప్తంగా మరి డంపర్ ప్లేసర్స్ కొన్నటువంటి పరిస్థితి కూడా మనం ఇప్పుడు నాకు ఇవన్నీ గుర్తొస్తూ ఉన్నాయి. ఒక డ్రింకింగ్ వాటర్ కానీ లేదా లైటింగ్ కానీ అన్నిటికంటే ముఖ్యంగా సంపూర్ణ అక్షరాస్యత. అప్పుడు ఒక లిటరసీ క్యాంపెయిన్ జరిగితే తణుకు మున్సిపాలిటీలో ప్రతి ఒక్కరూ చదువుకోవాలి, మహిళలు ముఖ్యంగా వాళ్ళు సంతకం పెట్టేటప్పుడు పెడుతున్నారో వాళ్ళు స్వతహాగా చదువుకొని వాళ్ళు సంతకం పెట్టాలి అని చెప్పి ఆ రోజున కలెక్టర్ మన పూనం మాల్కొండయ్య గారు మేము మున్సిపాలిటీ తరఫున అనేక కార్యక్రమాలు చేపట్టి మొట్టమొదట మరి కంబైన్డ్ స్టేట్లో టోటల్ లిటరేట్ టౌన్ కింద తణుకు మున్సిపాలిటీని గుర్తించి ఆ రోజు దానికి కూడా అవార్డు ఇవ్వటం జరిగింది. మున్సిపాలిటీ ఏర్పడి రజతోత్సవం మా కౌన్సిల్ టైంలో జరిగితే ఇప్పుడు మా కౌన్సిల్లో మేము ప్రమాణ స్వీకారం చేసి ఈ 29వ తారీఖుకి 25 సంవత్సరాలు అవుతుంది. కాబట్టి ఆ సమయంలో ఉన్నటువంటి కౌన్సిల్ కూడా రాజకీయాలకు అతీతంగా అభివృద్ధే మా యొక్క ధ్యేయంగా ప్రతి ఒక్కరూ, కాంగ్రెస్ వాళ్ళు 8 మంది ఉన్నారు, అందరినీ కలుపుకొని ఇప్పటికీ తణుకు ప్రజలు మేము బయటకు వెళ్తే మమ్మల్ని గుర్తించి గౌరవించి మీ కౌన్సిల్ టైంలో ఈ పనులు జరిగాయని చెప్పుకునేటువంటి స్థాయిలో ఆ రోజు అధికారులు కానీ కమిషనర్స్ కానీ ఒక టీము మున్సిపల్ స్టాఫ్ అందరము పెద్దల యొక్క గైడెన్స్ అదే బాటలో వారి ఏ విధంగా అయితే ఎప్పుడు మంచి పేరు తెచ్చుకోండి అని మాకు చెప్పారో ఆ అడుగుజాడల్లోనే ఈ రోజుకి కూడా నడుస్తుంది. తణుకు నియోజకవర్గ పరిధిలోని అత్తిలి మండల పరిషత్ అధ్యక్ష ఉపాధ్యక్ష పదవులకు గురువారం జరగవలసిన ఉప ఎన్నికలు వాయిదా పడ్డాయి. ఉదయం 10 గంటల నుంచి జరిగే నామినేషన్ల ప్రక్రియ నుంచి మధ్యాహ్నం 1 గంటకు జరగవలసిన ఎన్నికల ప్రత్యేక సమావేశానికి ఒక్క సభ్యులు కూడా హాజరు కాకపోవడంతో ఈ ఎన్నికలను శుక్రవారానికి వాయిదా వేస్తున్నట్లు ఎన్నికల అధికారిగా బాధ్యతలు నిర్వహించిన పశ్చిమ గోదావరి జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి డాక్టర్ కె మురళీకృష్ణ మీడియాకు తెలిపారు. ఈ ఎన్నికలకు సంబంధించి మొత్తం ఎంపీటీసీలు 20 మంది ఉండగా వీరిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన వారు 16 మంది, తెలుగుదేశం 2, జనసేన 2 ఉన్నారు. అయితే వీరిలో వైసీపీకి చెందిన ఒకరు దుబాయ్ దేశంలో ఉంటున్నారు. మిగిలిన 19 మంది గైర్హాజరు కావడంతో ఎన్నికలు ఆగిపోయాయి. రెండవ రోజు కూడా ఈ ప్రక్రియ ఉదయం 10 గంటల నుంచి మండల పరిషత్ కార్యాలయంలో జరుగునని ఆయన వివరించారు. అధికార ప్రతిపక్ష నాయకులు ఈ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో ఉద్రిక్త వాతావరణం తలెత్తడంతో పెద్ద సంఖ్యలో పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు. ఎన్నికలు జరిగే మండల పరిషత్ కార్యాలయానికి కేవలం గౌరవ సభ్యులు,
ఎమ్మెల్సీ ఓంకార రవీంద్రనాథ్, జెడ్పీటీసీ అడ్డాల జానకి, జిల్లా కోఆప్షన్ సభ్యులు హబీబ్ ఉద్దీన్లు విచ్చేశారు. తాడేపల్లిగూడెం ఆర్డీఓ ఖతీబ్ కౌసర్ ఖాను పర్యవేక్షించగా ఎంపీడీఓ పి శ్యాముల్, ఏఓ జీకే అన్నపూర్ణేశ్వరులు పాల్గొన్నారు. ఈరోజు అత్తిలి మండలం ప్రజా పరిషత్ అధ్యక్షులు మరియు ఉపాధ్యక్షులు వారి ఎన్నికకు సంబంధించి మనం నోటిఫికేషన్ జారీ చేయడం అయినది. అదేవిధంగా ఈరోజు ఈ సమావేశ మందిరంలో ఎక్కడైతే ఎన్నిక జరుగుతుందో ఆ సమావేశ మందిరానికి రావాల్సినటువంటి 19 మంది ఎంపీటీ సభ్యులు ఎవరూ హాజరు కానందున, కోరం లేనందున ఈ ఎలక్షన్ కమిషన్ యొక్క నిబంధనల మేరకు, స్టేట్ ఎలక్షన్ కమిషన్ నిబంధనల మేరకు ఈ ఎన్నికను రేపటికి అనగా 28/3/2005 ఉదయం 10 గంటలకు వాయిదా వేయడమని తెలియపరుచుకుంది. అత్తిలి మండలం కె సముద్రపుగట్టు గ్రామ ఉప సర్పంచి పదవికి గురువారం జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి చెందిన ఉడతల నరేష్ విజయం సాధించారు. ఈ సందర్భంగా తణుకు ఎమ్మెల్యే ఆర్మిల్లి రాధాకృష్ణ ఆయనను అభినందించారు. అలాగే గ్రామ అభివృద్ధికి చిత్తశుద్ధితో కృషి చేయాలని సూచించారు. రంగస్థల దినోత్సవాన్ని తణుకులో గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా టీసీఎన్ ప్రత్యేక కథనం అందిస్తోంది. పాశ్చాత్య దేశాలతో పాటు భారత్లోనూ నాటకం దాదాపు ఒకే కాలంలో మొదలైంది. అప్పట్లో దేశాల మధ్య రాకపోకలు లేవు. అసలు ఇతర దేశాల ఉనికే తెలిసేది కాదు. ఒకే ప్రక్రియ వేరువేరు చోట్ల ఒకేసారి ప్రాణం పోసుకోవటానికి మానవ సంబంధాలు, సమాజమే కారణం. నాటకం సార్వజనీనం, సార్వకాలికం. కాలం, ప్రదేశం, సంస్కృతులను బట్టి దాని రూపం మారుతుంది. అంతర్లీనంగా నాటకం మూలసూత్రం మాత్రం మానవ జీవితాల్లోని సంఘర్షణలను చిత్రీకరించడమే. కాలక్రమంలో నాటకం రూపం మార్చుకుంటూ విశ్వజనీనమైంది. దానికి గుర్తుగా ఏటా మార్చి 27వ తేదీన ప్రపంచ రంగస్థల దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. ప్రపంచ రంగస్థల సంస్థ 1961లో రంగస్థల దినోత్సవానికి శ్రీకారం చుట్టింది. ఈ సంస్థ ఫినిష్ శాఖ సంచాలకులు ఆర్వి కివియా విఎన్ఓలో ప్రపంచ రంగస్థల దినోత్సవ ప్రతిపాదన తెచ్చారు. అనంతరం ప్యారిస్లో జరిగిన రంగస్థల సమాఖ్యలో ఈ ప్రతిపాదనకు పూర్తిస్థాయి మద్దతు లభించింది. దశాబ్దాల చరిత్ర కలిగిన నాటకరంగానికి ఎందరో రచయితలు, నటులు, దర్శకులు, ప్రయోక్తలు మెరుగులు దిద్దారు. అయితే గతంతో పోలిస్తే నాటకాలకు ప్రస్తుతం ఆదరణ తగ్గుతోంది. సామాజిక సమస్యలపై ప్రజలను చైతన్యవంతం చేసేలా నాటక ప్రదర్శనలకు ప్రభుత్వాలు ప్రోత్సహించవలసిన అవసరం ఉంది. నాటకమే జీవితమైన ఈ కళాకారులు మంచి చెడ్డలను పట్టించుకోవాల్సిన బాధ్యత ప్రజాప్రభుత్వాలదే. ఈ సందర్భంగా తణుకు సాహితీ సామ్రాజ్యం ఆధ్వర్యంలో ఆక్సిజన్ హాస్పిటల్ ప్రాంగణంలో ఈ దినోత్సవాన్ని ప్రత్యేకంగా నిర్వహించారు. ఇందులో భాగంగా రంగస్థల కళాకారులు పద్యాలు పాడి అలరించారు. అనంతరం రంగస్థల నటులు మహంతి రమణ, సిద్ధ రామకృష్ణ, దుమ్మేటి త్రిమూర్తులను ఘనంగా సత్కరించి గౌరవించారు. అలాగే డాక్టర్ వల్లభనేని కిషోర్ను కూడా ప్రత్యేకంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఈయన మాట్లాడుతూ కళలను పోషించినప్పుడే ఉత్తమ సమాజం ఆవిర్భవించగలదన్నారు. కొడుకులు సగపాలిమ్మని అటులిష్టపడవదేని 5 ఊళ్ళిమ్మని 5గురకు ధర్మంబుగా నీ
నీకు తోసినట్లు మనుపుము వారిని మామా నిరంతరం అనంత పరిచారికా శతంబర యుడిగంబులందుకుని పట్టపురాధి పదంబులను భవింపజేసి దైవమా తొలగి నీ జగతికి ఎలా పాల్పరుస్తుంది. తొలుతనే నన్నిలాంటి దాసిగా సృజించిన నీవు నాకెంతో ఉపకారం అందించిన వాడు అవుతుంది కదా. ఈ దాసిక వృత్తి అందినను నా యజమానురాల్ని మెప్పింపలేదునే. ప్రాణపతి హరిశ్చంద్ర చక్రవర్తి నీవు ఇప్పుడు ఎంతున్నావో కదా. కాలకౌశలికి నన్ను అప్పగించినప్పుడు మనసారా మన కష్టములు తలంచుడికైనా నువ్వు వీలు లేకపోయింది. అయ్యయ్యో ఎంత మందభాగ్యురాలను. ఇన్ని భయంకరమైన తప్పులు చేశాను సార్. నేనే కాదు, మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన ప్రతి వాడికి తప్పే చేస్తాడు. ఎందుకంటే ఇంటి నిండా ఆశలు, పెరిగిన ధరలు, తరగని బాధలు, పాలవాడికి, నేలవాడికి, రెంట్కి, కరెంటుకి, రేషన్కి, మందులకి, పండుగలకి, పబ్బాలకి, శుభాలకి, అశుభాలకి అన్నిటికీ ఖర్చు ఖర్చు ఖర్చు. అడుగు తీస్తే ఖర్చు, అడుగు వేస్తే అప్పు. ప్రతిదానికి సాకు 1వ తారీఖు. ఈ ప్రపంచ నాటక రంగస్థల దినోత్సవం అందరికీ శుభాకాంక్షలు. ప్రత్యేకంగా ఈరోజు ఇక్కడ మనందరం కలుసుకోవడానికి గల కారణం ఈ నాటక రంగస్థల దినోత్సవం సందర్భంగా నేను తెలియజేయడం ఏమైనది, ఈ నాటక రంగం అనేది ఇప్పుడు ఈ ప్రస్తుతం మెల్లగా అంతరించిపోతుంది. అన్నీ కూడా వేరే రంగాల వల్ల, సినీ రంగాల వల్ల కావచ్చు, లేకపోతే వేరే వెస్టర్న్ కల్చర్ వల్ల కావచ్చు, స్లోగా ఈ నాటక రంగం అనేది అంతరించిపోతుంది. అది మనం కాపాడుకోవాల్సిన బాధ్యత మన యువత మీద ఎంతైనా ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తుంది. సంస్థ అధ్యక్షుడు తాడినాడ భాస్కరరావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఎంసీఎస్ కళాశాల విద్యార్థులతో పాటు ఆసుపత్రి సిబ్బంది పి లక్ష్మీ ప్రియాంక, సిహెచ్ లలిత, పి శ్రావణి, ఈ నిర్మల, కె దుర్గా, పి భవానీ, సంస్థ సభ్యులు ఆకెళ్ల సుబ్రహ్మణ్యం, సబ్బెళ్ల వెంకటరెడ్లు పాల్గొన్నారు. తణుకు రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో డాక్టర్ వత్సవాయి వెంకటరాజు సత్యవతి సభా ప్రాంగణంలో గురువారం నిర్వహించిన ఏలపాట కచేరీ విభావరి అందరినీ అలరించింది. పలువురు ప్రధానమంత్రుల చేత ప్రశంసలు అందుకున్న డాక్టర్ కొరమవోలు శివప్రసాద్ కేవలం ఏలతో సినిమా పాటలు, పాశ్చాత్య సంగీత కళను వినిపించి అందరినీ ముగ్ధులను చేశారు. తన అసాధారణ ప్రతిభను ప్రదర్శించడంతో సభికులు ప్రశంసలు అందుకున్నారు. క్లబ్ అధ్యక్షులు ఆనందం మస్తానరావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో కార్యదర్శి కటారి సిద్ధార్థ, ప్రముఖ ఆడిటర్ జొన్నలగడ్డ సూర్యసుబ్రహ్మణ్యంలు పాల్గొన్నారు. దాతలు ఇచ్చిన విరాళాలతో పాటు గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా సమకూర్చిన నిధులతో చిట్టూరు ఇంద్రయ్య ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు చెందిన 6 తరగతి గదులను పునర్నిర్మించారు. ఈ సందర్భంగా వీటిని గురువారం దాతలే ప్రారంభించి వినియోగంలోకి తెచ్చారు. అనంతరం దాత కూడా అయిన ప్రభుత్వ డిగ్రీ కళాశాల రిటైర్డ్ ప్రిన్సిపల్ శంకు మనోరమ మాట్లాడుతూ 2 నియోజకవర్గాల ప్రజలకు ఉపయోగపడుతుందని ఈ కళాశాలను అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం ప్రత్యేకంగా కృషి చేయాలని కోరారు.
వాళ్ళ చాలా ఓపెనింగ్లు జరిగినాయి. చాలా సంతోషంగా ఉంది నాకు. నేను ఈ కాలేజీలో 15 సంవత్సరాలు పనిచేశాను. చాలా అటాచ్మెంట్ ఉంది. ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు బంగారు కుటుంబానికి ఒక మార్గదర్శిగా కొంచెం ఉన్నత ఆర్థికంగా ఉన్న వాళ్ళని అటాచ్ చేస్తామంటున్నారు. ఒక పేద కుటుంబానికి, ఒక వెసులుబాటు ఉన్నటువంటి కుటుంబానికి అటాచ్ చేస్తామని ఒక కొత్త పాలసీని గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు. బంగారు కాలేజీలని సీఎం గారు ప్రకటించాలని, అలాగే మనకి ఇక్కడ అనేక మంది చదువుకున్నారు, అనేక ఉన్నత స్థానాల్లో ఉన్నారు, వ్యవసాయదారులు ఉన్నారు, వ్యాపారస్తులు ఉన్నారు, లేకపోతే జర్నలిస్టులు ఉన్నారు, అనేక మంది ఉన్నారు. వారందరూ కూడా సహాయం చేస్తారు. నేను మొట్టమొదటిసారిగా చెప్తుంది ఏంటంటే, నేను జన్మభూమిలో పనిచేశాను గతంలో. చంద్రబాబు నాయుడు గారు ఆయన వినూత్న కార్యక్రమం అని చెప్పే జన్మభూమిలో నేను స్టేట్ రిసోర్స్ పర్సన్ని. మొత్తం అంతా జన్మభూమి కార్యక్రమాన్ని చేసిన 5గురిలో నేను ఒకదాన్ని అన్నమాట. బంగారు కాలేజీని ప్రకటించండి, అందులో ఎస్సీఎం గవర్నమెంట్ కాలేజీని ముందుగా తీసుకోండి అని చెప్పేసి నేను ముఖ్యమంత్రి గారికి, ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులకి, అందరికీ, ప్రజానీకానికి, బాగా ఇక్కడ చదువుకున్నటువంటి లాయర్స్, టీచర్స్ అంతమంది ఉన్నారు, వారందరికీ కూడా విజ్ఞప్తి చేస్తాను, సహాయం చేసి ఈ కాలేజీని బంగారు కాలేజీ చేద్దాం. ప్రిన్సిపాల్ డాక్టర్ పి అనిల్ కుమార్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఆర్థిక సహకారం అందించిన పూర్వ విద్యార్థులు పి జానకిరామరాజు, జి ఫణి, ఏ సురేష్, ఏ ప్రకాష్, జి రామకృష్ణ, జి వెంకటేశ్వరరావు, ఐ శివప్రసాద్, ఎం శివకుమార్, జిఎస్ ప్రసాదులతో పాటు అధ్యాపకులు ఆర్ఎస్ఎం భూపాల్, పారిశ్రామికవేత్త గమిని రాంబాబులు పాల్గొన్నారు. తణుకు మున్సిపల్ మాజీ చైర్మన్ పరిమి వెంకన్నబాబు మనువడు ఆత్మీయ పుట్టినరోజు సందర్భంగా పట్టణంలోని అన్నా క్యాంటీన్లో సేవా కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా ఉదయం టిఫిన్, మధ్యాహ్నం, సాయంత్రం భోజనాలని పేదలకు ఉచితంగా అందజేసి ఆదర్శాన్ని పాటించారు. ఈ కార్యక్రమంలో పరిమి లక్ష్మి, పరిమి మల్లికార్జున్, తెలుగుదేశం నాయకులు చింతలపూడి సన్యాసరావు, సోరపల్లి శ్రీనివాసులు పాల్గొన్నారు. తణుకు వడ్రంగి పనివారుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నరేంద్ర సెంటర్లో ఏర్పాటు చేసిన వేసవి చలివేంద్ర కేంద్రాన్ని తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు బసవ రామకృష్ణ, బీసీ సంఘం నాయకులు మందరపు నాగమనోహరులు గురువారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సంస్థ గౌరవ అధ్యక్షులు వల్లూరి రామకృష్ణ, అధ్యక్షులు చిక్కాల సూర్యనారాయణ, ప్రధాన కార్యదర్శి మోగంటి అచ్యుతం, కోశాధికారి గన్నవరపు సత్యనారాయణలు పాల్గొన్నారు. ప్రముఖ సినీ నటులు కొణిదెల రామచరణ్ జన్మదిన వేడుకలను తణుకులో ఈయన అభిమానులు గురువారం ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా ఆంజనేయస్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు చేసి అభిమాన హీరోకు ఆరోగ్యం, ఐశ్వర్యం ఇవ్వాలని వేడుకున్నారు. అనంతరం బుద్ధాల బ్లడ్ బ్యాంకులో రక్తదానం అందించారు. అలాగే వినాయకుని గుడి వద్ద పెద్ద సంఖ్యలో మజ్జిగ ప్యాకెట్లను పంచిపెట్టారు. రామ్ చరణ్ ఫ్యాన్స్ అధ్యక్షులు బొద్దాని బాలకృష్ణ అధ్యక్షతన జరిగిన ఈ సేవా కార్యక్రమాల్లో జనసేన పార్టీ పట్టణ అధ్యక్షులు కొమ్మిరెడ్డి శ్రీనివాస్, సభ్యులు పైబోయిన సాయితేజ, చుట్టూరి ప్రసాద్, కాకిలేటి మురళీకృష్ణ, మురికొండ శ్రీను, వైవివిఎస్ గణేష్లు పాల్గొన్నారు. ఇప్పుడు వాణిజ్య ప్రకటనలు.